హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నా పేరు శివ. ఎలా ఉన్నారు అందరూ? చాలా మంచి సెటప్ ఇవాళ. ఈ రోజు దొరికిన సెటప్, ఈరోజు జరిగిన మార్కెట్ రోజు రోజు దొరుకుతుంటే బాగుంటుంది. యాక్చువల్లీ రోజు రోజు రాదు, మంత్లీ 2-3 టైమ్స్ మేబీ. ఎందుకు అంటున్నానంటే, నేను ఎప్పుడు నా ఒక మాట మెన్షన్ చేస్తాను. ఎప్పుడైనా వాలటైల్ మార్కెట్ ఉంటే ఇంకా అందులో ఉన్న ఆనందమే వేరు. క్లియర్. ట్రెండింగ్ మార్కెట్ ఓకే, బట్ అప్ సైడ్ లేకపోతే డౌన్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ ఈజ్ ఓకే, 1 or 2 టైమ్స్ ఆపర్చునిటీ దొరుకుతుంది. కానీ ఎప్పుడైతే వాలటైల్ మార్కెట్ అంటే పైకి దొరుకుతుంది కదా, ఇక్కడ కాల్, ఇక్కడ పుట్, ఇక్కడ కాల్, ఇక్కడ పుట్, ఇక్కడ కాల్, అంటే పైకి ట్రేడ్ చేయడానికి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే అసలు చేస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ భయం అనేది పక్కన పెట్టేస్తే దీన్ని ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఇంతకంటే సింపుల్ ఇంకెక్కడ మనకి మేబీ నాకైతే కనిపించలేదు. కానీ ట్రేడింగ్ అంటే సింపుల్ ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే, సో చార్ట్ అవన్నీ చూపిస్తాను. ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో. చార్ట్ లెవెల్స్, నేను ఎలా ట్రేడ్ చేశాను, నేను ఎలా పికప్ చేసుకున్నాను, అవన్నీ చూపిస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడంటే మనం చార్ట్ క్రియేట్ అయ్యాది అంటే మార్కెట్ క్లోజ్ అయిపోయింది, క్యాండిల్స్ ఫామ్ అయిపోయాయి, అప్ డౌన్ అవన్నీ అయిపోయాయి, తర్వాత డిస్కస్ చేస్తున్నాం. కానీ లైవ్ మార్కెట్లో చేసే ఆనందం వేరు. క్యాండిల్ రాకముందే మనం ప్రిడిక్ట్ చేయడం, రిస్క్ కంట్రోల్ చేసుకోవడం. రిస్క్ మన చేతిలో ఉంటుంది, అంటే లాస్ మన చేతిలో ఉంటుంది. రివార్డ్ మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, మీకు తెలియదు, ఆనెస్ట్లీ కదా. ఎవరికి తెలియనప్పుడు ఆ రిస్క్ మనం ఒకటి జాగ్రత్త పెట్టుకున్నామంటే మిగతాదంతా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సరే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్ అండి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇది మన ట్విట్టర్. ఒక్కసారి వెళ్ళండి, చూడండి ఏం చేస్తున్నాము, ఏం అప్డేట్ ఇస్తున్నాం, లైవ్ మార్కెట్లో లెవెల్స్ ఎట్లా ఇస్తున్నాము. ఇది మీకే బెనిఫిట్, నాకేం కాదు. నాకు తెలుసు నా లెవెల్స్ నేను ఏం పాటించాలి, ఏం చేయాలి, అవన్నీ నాకు తెలుసు. సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, లెవెల్స్ ఏడు ఉంటాయి, ఎప్పుడు టర్న్ ఓవర్ అవుతుంది, నాట్ టర్న్ ఓవర్, మార్కెట్ టర్నింగ్ అవుతుంది అంటే కాల్ సైడా పుట్ సైడా, డేటా ఏముంది, అవన్నీ మేము ఇక్కడ అప్డేట్ ఇస్తుంటాం. సో బెనిఫిట్ కోసం, నథింగ్ ఎల్స్. నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే ఎగ్జిట్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒకటి ఆనందం ఉంటుంది, మన కమ్యూనిటీకి ఉన్నట్టు. లైక్ చేస్తే మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవుతుంది. క్లియరా? ఓకే, దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయను, ఇంకా మనం డిస్కస్ చేద్దాం మన చార్ట్ పైన. ఇది మార్కెట్ ఇటీవల చార్ట్ పైన గమనించండి. నేను లెవెల్స్ కూడా ఇప్పుడు ఇమీడియట్లీ డిస్కస్. ఇది 2 రోజుల ముందు ఒకళ్ళు అడిగారు ఈ ట్రెండ్ లైన్ ఏందనేది. ఓకే, చూసుకోండి ట్రెండ్ లైన్ ఎందుకు నేను ఇక్కడ గీసాను. ఇది ఎప్పుడు గీసానంటే మన మార్కెట్ సమ్వేర్ ఇక్కడ ఉన్నప్పుడు 59-60 దగ్గర ఉన్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ నాది ఉండే. అప్పటి నుంచి నేను తీయలేదు. ఎందుకు ఉందంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ముందు నుంచే ఉంది, మార్కెట్ కాకముందే మనం పెట్టుకున్నాము. నిన్న వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు ఈ ట్రెండ్ లైన్. ఒకసారి గోత్రు చేయండి, చెక్ చేయండి కావాలంటే, ఎందుకంటే ఇందులో ఉంటేనే మనకు అనుభవం వస్తుంది. నా కాల్ సైడ్ మనం ఏం డిస్కస్ చేయం ఇవాళ, ఎందుకంటే మార్కెట్ ఇవాళ నా ఫస్ట్ సపోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ మన సపోర్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఇది పెద్ద క్యాండిల్. ఇది ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తున్నాను. వీలైతే ఇక్కడ దాకా ఆగాల్సి వచ్చును. ఫస్ట్ 1 hour చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ట్రేడ్ కూడా చేయను, బికాస్ మీరు డైలీ నా వీడియో చూసినట్లయితే నేను ఒక సపోర్ట్ పెట్టుకుంటాను ఫస్ట్. అది బ్రేక్అవుట్ అయ్యాక నేను ఎంట్రీ చేస్తాను, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ నేను కూడా ఎలా చేస్తాను చూపిస్తాను ఇంకా. అండ్ వన్స్ ఇట్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ వచ్చిందో ఇక్కడ నుంచి మొత్తం కంప్లీటెడ్. అండ్ ఎప్పుడైనా పెద్ద క్యాండిల్ వస్తే పార్షియల్ ప్రాఫిట్ కంపల్సరీ బుక్ చేయాల్సిందే. ప్రస్తుతం మనం 3 minutes చార్ట్ ఫ్రేమ్లో ఉన్నాము. సో ఇది చాలా చిన్న చార్ట్ ఫ్రేమ్. సో ఎప్పుడైతే మనకి 3 minute చార్ట్లోనే ఈ క్యాండిల్ ఎంత ఉందో ఒక పాయింట్స్ మనం చూసుకుందాం. ఒక నిమిషం, పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే 3 minutes క్యాండిల్లోనే ఎంత గట్టిగా పడ్డదంటే ఆల్మోస్ట్ 286 పాయింట్స్ అండి. ఎవరు వదులుతారు? నేనైతే వదిలా. అండ్ ఇమ్మీడియట్లీ 3 minutes క్యాండిల్ కాగానే మళ్ళీ 286 పాయింట్స్ రివర్సల్ కూడా అయ్యింది. సో పార్షల్ కాదు, 100% ప్రాఫిట్ బుక్ చేసుకున్న తప్పేం కాదు. క్లియర్? సో ఫస్ట్ మనకి ఏం ట్రేడ్ దొరికింది, ఒకటి వచ్చేసి మనకి క్లియర్ కట్గా పుట్టు దొరికింది. ఇదే 286. ఇంకా ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 30 షేర్స్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నాం, కొంచెం ఇక్కడ టైం పాస్ చేసింది. బట్ ఇఫ్ యూ చెక్, ఇది మన రెండో ట్రేడ్ కాల్ సైడ్ అనుకుందాం. మూడో ట్రేడ్ పుట్ సైడ్. మళ్ళీ ఇది ఎక్కడ బ్రేక్అవుట్ లేదు, క్లియర్ కట్గా కనపడుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ సపోర్ట్ బ్రేక్ అయింది, సెకండ్ సపోర్ట్, థర్డ్ సపోర్ట్, ఫోర్త్ సపోర్ట్, అండ్ మ్యాజిక్ ఇది సపోర్ట్. దెన్ ఇదే సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయింది. ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్, ఫోర్త్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ క్యాచ్ అవ్వడానికి ట్రై చేసింది.
నేను ఎలా చేస్తాను ఇవాళ, నేను ఎలా క్యాచ్ చేస్తానంటే నేనైతే నా ఓన్ ఇండికేటర్ నేను వాడుకుంటాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇది చూడండి, మోస్ట్లీ పైన ఉంటే ట్రై చేస్తాను. సో చాలాసేపు వెయిట్ చేశాను, బట్ లాస్ట్లో నేను ట్రేడ్ తీసుకుంది ఈ క్రాస్ ఓవర్ దగ్గర ఒకటి చిన్న రిస్క్ తీసుకుందామని, అండ్ ఇక్కడ నా ప్రాఫిట్ బుక్ అయింది. కానీ మళ్ళీ బాటమ్ టు బాటమ్ క్రియేట్ అయినప్పుడు ఇది ఒక్కటి ట్రై చేశాను. సో ఎందుకంటే చాలాసేపు అయింది, ఓ 2 ట్రేడ్లు అయ్యాయి ఇక్కడ. అండ్ వన్స్ డైరెక్ట్గా ఒక జంప్ ఎప్పుడైతే అయ్యిందో నేను స్లైట్లీ ఇందులో హాఫ్ క్యాండిల్ ట్రైల్ చేసుకుని వెళ్ళిపోయాను. నాకు కాల్ సైడ్ ఎప్పుడైంది ఈ క్రాస్ ఓవర్ దగ్గర. లెట్స్ సే నేను ఇక్కడ మార్క్ చేస్తాను, ఈ క్యాండిల్ చూడండి. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ క్యాండిల్ పెట్టుకున్నా నాకు ఇక్కడ నుంచి క్రాస్ ఓవర్ కనపడుతుంది. క్లియర్? ఈ క్రాస్ ఓవర్ నుంచి అంటే ఈ క్యాండిల్ తీసుకున్నా నాది ఇక్కడ ఎంట్రీ చేస్తాను అండ్ వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇంకా నేను వెయిట్ చేస్తా అండ్ వెయిట్ చేసి ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ వరకు నాది ప్రాఫిట్ బుక్ అయిపోతుంది అండ్ నేను సేవ్ అయిపోయాను. ఎందుకంటే క్రాస్ ఓవర్ చూడండి, ఇక్కడ ఇది క్రాస్ ఓవర్ దగ్గరకు వస్తుందంటే చేస్తాను. అంటే ఎంట్రీ ఉన్నప్పుడు దగ్గరకు వస్తున్నప్పుడు, ఎంట్రీ తీసుకోవాలంటే అంటే ఎంట్రీ ఎగ్జిట్ చేయాలంటే దగ్గరకు వస్తున్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ చేయాలి. అండ్ ఎంట్రీ తీసుకోవాలంటే ఇది క్రాస్ ఓవర్ అయ్యాక, అంటే ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ కింద చూడండి క్రాస్ ఓవర్ అయిపోయింది. సో ఈ క్యాండిల్ నుంచి ఇక్కడ నాకు మంచి ప్రాఫిట్. తర్వాత టాప్ నుంచి బాటమ్ నుంచి తీసుకుంటాను ఆల్వేస్. ఈ క్యాండిల్ తర్వాతనే ఇమ్మీడియట్లీ నాకు ఇక్కడ నుంచి నాకు ట్రేడింగ్ మంచిగా జరిగింది అనమాట. సూపర్ ఎక్సల్ సెటప్ ఇది. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలోనే ఈరోజు మనకు లెట్సే ఈ క్యాండిల్ తీసుకున్నాం మనకి 800 పాయింట్స్, మళ్ళీ పైనుంచి లెట్సే ఈ క్యాండిల్ తీసుకున్నాం కదా, లెట్సే ఈ క్యాండిల్ తీసుకున్నాం 600 పాయింట్స్. సో ఇక్కడ చార్ట్ పైన మనకు కనపడుతుంది ఈ క్యాండిల్ నుంచి చూసుకున్నట్లయితే ఆన్ యావరేజ్ అప్రాక్స్ 300 పాయింట్స్. సో చాలా మంచి సెటప్ ఇది. నేను అంటే మొత్తం 600, 800, 900 పాయింట్స్ అని కాదు, బట్ ఎస్ వి రికవర్డ్. ఓకే, అందులో 50% మనం చేసుకున్నాం చాలు. క్లియరా? పదండి నెక్స్ట్ వచ్చేసి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కాదు, నిఫ్టీ, న్యాచురల్ గ్యాస్ అన్నిట్లు ఉన్నాయి ఇవాళ. లెట్స్ సే బ్యాంక్ నిఫ్టీ అయింది, నిఫ్టీ తీసుకుందాం. నిఫ్టీ అగైన్ స్టార్ట్ అయితే అయ్యింది మనకి ఇది 21st ఇక్కడ మధ్య నుంచి, అండ్ సేమ్ ప్యాటర్న్ ఇది చూడండి, సేమ్ ప్యాటర్న్ కవర్ చేసుకున్నాము. ఇక్కడ ఏదో జరిగింది యాక్చువల్లీ వాళ్ళ మార్కెట్లో. సో ఇక్కడ మన ప్రాఫిట్ జరిగింది మంచిగా. బ్యాంక్ నిఫ్టీ క్రాస్ ఓవర్ నాది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ చిన్నది ఉంటుంది మన 9:20-21 తర్వాత ఇది. సో ఇక్కడ ఒక నా పుట్ సైడ్, దాని తర్వాత మళ్ళీ నాది ఇక్కడ కన్ఫర్మేషన్ బాటమ్ నుంచి పైకి వెళ్తా కాబట్టి ఈ క్యాండిల్ నుంచి మనకి ఫుల్ ప్రాఫిట్. టెలిగ్రామ్ అందుకే చూడమంటున్నాను నేను, ఒకసారి చూడండి మీకు తెలిసిపోతుంది. అండ్ దాని తర్వాత ఇది నా క్రాస్. సో ఈ క్యాండిల్ చిన్నగా ఫామ్ అయింది అండ్ ఇమ్మీడియట్లీ మనకి చాలా మంచిగా ప్రాఫిట్లు వస్తుంది. సో ట్రేడింగ్ అనేది రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి అండ్ మంచి సెటప్ తయారవుతుంది. అండ్ ఇలాంటి మార్కెట్ రోజు రాదు, అందుకే నేను చెప్పాను స్టార్టింగ్లో రోజు దొరకదు మనకి ఇలాంటి మంచి ప్రాఫిట్స్. సో రోజు వస్తుంటే బాగుండును. బట్ ఎనీవే, సో మన సపోర్ట్ లెవెల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్, సెకండ్ సపోర్ట్ వరకు వెళ్ళింది, ఇంకెక్కువ ఏం లేదు. ఎందుకంటే లెవెల్స్ కూడా మనం కొంచెం పెద్దనే పెట్టుకున్నాం అనమాట. దీన్ని 50 minutes చూస్తే తెలిసిపోతుంది మనకి. క్లియర్? ఇంకా సెన్సెక్స్లో అంటారా, సెన్సెక్స్లో అయితే ఇంకా సూపర్. అది మనకి ఇక్కడనే 3,3,4,400 మనం పాయింట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ ఇంకా సెన్సెక్స్ చూడండి ఇంత మంచి పాయింట్స్. ఇది ఎక్కడ దొరికితే రోజు దొరకదు ఈ సెటప్, చాలా మంచి సెటప్, అందుకే చెప్తున్నా. ఓకే, నిన్న లెవెల్స్ నేను పెట్టలేదు, ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో కూడా మూడింటి దగ్గర మనకి ఇక్కడ మంచి కరెక్షన్ దొరికింది. అంటే ఇక్కడ ఏదో జరిగింది, పెద్ద షార్ట్ చేశారు అండ్ షార్ట్ చేసి ఎగ్జిట్ కూడా అయ్యారు, సంథింగ్ కనపడుతుంది ఇక్కడ. సో సరే, మనకేంటి, మనమైతే చిన్న ట్రేడర్స్లము అంతే. అలాంటప్పుడు ఇంకా మైండ్ పెట్టి ఆలోచించే కంటే ట్రేడ్ చేసుకుని ప్రాఫిట్ తీసుకోవడం బెటర్. సో చూసుకుంటున్నారు కదా 900 పాయింట్స్, డౌన్ సైడ్ కూడా ఆల్మోస్ట్ 600 పాయింట్స్, ఇక్కడ మళ్ళీ 900 పాయింట్స్, మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ వస్తాం అరౌండ్ 200 పాయింట్స్. ఎలా చెప్తున్నానంటే చూడండి, ఇది నా క్రాస్ ఓవరా, ఈ క్యాండిల్, ఈ చిన్న క్యాండిల్ ఇది చూసుకుందాం చూడండి. ఇది నా క్యాండిల్ మార్క్ చేసుకున్నాను, దీని తర్వాత దీనిపై నుంచి ఎంట్రీ. నా స్టాపర్స్ కింద ఈ క్యాండిల్ లో ఉంటుంది అంతే. ఎక్కడి వరకు ట్రైల్ చేస్తా, ఇక్కడ వరకు ట్రైల్ చేస్తా, తర్వాత నెక్స్ట్ ఈ ట్రైల్ చేస్తాను. ఎందుకంటే క్రాస్ అవుట్ చూడండి, మళ్ళీ ఇది క్రాస్ అవ్వలేదు, దగ్గరకు వచ్చింది, ట్రైల్ చేస్తాను కానీ క్రాస్ అవ్వలేదు. ఇక్కడ ఎగ్జిట్ చేసి మళ్ళీ ఎంట్రీ కూడా చేస్తాను ఒకవేళ. ఓకే, బట్ ఇక్కడ కంటిన్యూ చేశాను కాబట్టి ఇక్కడ మంచిగా క్లియర్గా, ఎందుకంటే బులిష్ పికప్ అయిందనమాట. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇది మనం క్రాస్ ఓవర్. సో ఎంట్రీ తీసుకునేటప్పుడు క్రాస్ ఓవర్ దాటాలి. ఈ క్యాండిల్ నాది ఇమ్మీడియట్లీ జుప్
ఇంత కాకపోయినా అట్లీస్ట్ మనం హాఫ్ ట్రైల్ చేసుకున్నా ఇక్కడ మనకు దొరుకుతుంది. లాస్ట్లో కొంచెం ఇక్కడ లాస్ట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్స్ ఈ మూడిట్లో ఇక్కడ కొంచెం లాస్ బుక్ చేసుకోవడం పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను చేస్తాను, ఉన్నది చెప్తాను. ఎందుకంటే అలా చేయొచ్చు, యూనో హైడ్ చేసేది ఏం లేదు, ఉందంటే ఉంది. సో ఐ రిక్వెస్ట్ అగైన్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే చూడండి ఒకసారి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్కి, ట్విట్టర్కి, ఇక్కడ కూడా అప్డేట్ ఇస్తుంటారు నేను లైవ్స్ లెవెల్స్ అన్ని అప్పుడప్పుడు. సో ఇక్కడ కూడా చూడండి ఏం అప్డేట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేస్తే నాకు నచ్చుతుంది, అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. లైక్ షేర్ చేస్తే మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవుతుంది. నచ్చకపోతే ఎగ్జిట్ చేసేయండి, నో ప్రాబ్లం, మన టెలిగ్రామ్ అండ్ దీని నుంచి. అండ్ ఇంట్రెస్టింగ్, వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ అయితే అబ్బా సూపర్. మనం ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాం క్రూడ్ ఆయిల్ గురించి? ఆల్మోస్ట్ ఈ గ్యాప్ డౌన్ నుంచి డిస్కస్ చేస్తున్నాం క్రూడ్ ఆయిల్. యాక్చువల్ చెప్పాలంటే ఈ లెవెల్స్ పైన ఆ రోజు నుంచి ఇప్పటివరకు లెవెల్స్ బ్రేక్ కాలేదు. నా 3 days బ్యాక్ ఆర్ 4 days బ్యాక్ ఆర్ 2 days బ్యాక్ నిన్నది ఓపెన్ చేయండి, ఇంకేం కావాలి? సో ఎప్పుడైనా ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, దాని తర్వాత మనం ఒక సెటప్ చూసుకోవాలి అండ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఎంట్రీ చేసుకోవాలి. ఒకవేళ నా ఇది ఎందుకు వచ్చింది? ఓకే, ఇది చూసుకున్నట్లయితే నాకు మంచి సెటప్ దొరికింది. ఇది షార్ట్ టైం ఫ్రేము. నేను జనరల్గా కమ్యూనిటీలో కొంచెం వేరే టైం ఫ్రేమ్ వాడతాను. ఇప్పుడు అది చెప్తే మరి ఇది యూట్యూబ్ నన్ను ఒక టిప్స్ లాగా తీసుకుంటుంది అండ్ బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది నేను చెప్పలేను. అండ్ న్యాచురల్ గ్యాస్ మీరు చూడండి, ఇంకా న్యాచురల్ గ్యాస్ అయితే బ్యాంక్ నిఫ్టీల కంటే కూడా చాలా మంచి సెటప్ ఇవాళ పొద్దున్నుంచే నిన్ననే మనం మాట్లాడుకున్నాం ఈ లెవెల్ అని. 355 అబోవ్ ఉంటే వీడియో ఓపెన్ చేసి వినండి, మీకు నమ్మకం లేకపోతే ఒకసారి చూడండి. నిన్న మనం సమ్వేర్ ఇక్కడ దగ్గరలో డిస్కస్ చేసాము అండ్ ఒకటే లెవెల్ ఉందని కూడా చెప్పాను నేను మనకి ఎక్కడ ఇందులో. అండ్ ఈ మార్నింగ్ ఓపెన్ అయిందంటే నా ఇండికేటర్ ప్రకారంగా కూడా క్రాస్ ఓవర్ అయింది. ఈ క్యాండిల్ అబోన్ ఎంట్రీ చేసేస్తా. అండ్ న్యాచురల్ గ్యాస్ ఇస్ దమ్ 1200 షేర్స్ ఉంటాయి, క్వాంటిటీ ఉంటాయి ఇందులో. అండ్ 80 పాయింట్స్ న్యాచురల్ గ్యాస్. లాస్ట్ ఎప్పుడు చూసాం ఇంత పాయింట్స్? అది కూడా 1 day, దట్ టు సేమ్ డే స్టార్ట్ టు ఆల్మోస్ట్ 1 o'clock వరకు. ఇప్పుడు కొంచెం సైడ్ వేస్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చేయట్లేదు, కొంచెం ఆగి ఉన్నాము. 80 పాయింట్స్ న్యాచురల్ గ్యాస్ ఇంటూ 1200 అండి. 1200 మీరు క్వాంటిటీ వేసుకోండి, అంటే 355 సమ్వేర్ 360 కాల్ చూసుకున్నా మీరు 2 into 1200 షేర్లు మీరు ప్రైస్ చూడండి, దాన్ని బట్టి మీరు క్వాంటిటీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్లియర్ కట్ అప్ అండ్ డౌన్. ఇంకా ఇండికేటర్ అంటారా, నేను వాడే ఇండికేటర్, నా టెక్నికల్ అవన్నీ ప్రాపర్ కన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇక్కడ నా ఎంట్రీ ఎక్కడ వస్తుంది? ఈ క్యాండిల్ క్లోజ్ అవుతూ వస్తుంది. ఎంట్రీ చేసేటప్పుడు నాకు క్లోజింగ్ ఉండాలి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు నేను దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ చేసేస్తాను. అది ట్రైలింగ్ కన్సిడర్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాం. అండ్ ఇక్కడ నాది ఇక్కడ అవ్వలేదు. ఇన్ కేస్ నాది అయినా ఈ క్యాండిల్ హైకి నా స్టాప్ లాస్ హిట్ అవ్వను, దట్స్ ఓకే. కానీ నేను ఇక్కడ ఎంట్రీ చేయాలి, ఎందుకంటే దీని ప్రకారంగా వీఆర్ రీచ్ హాఫ్ ఆఫ్ ద వే. సో ఇక్కడ నేను చెయ్యను అనమాట. ఇంకా ట్రేడ్ అవ్వదు, సెటప్ అవ్వదు. కారణప్పుడు ఎందుకు చేయాలి? సో ఎంత బ్యూటిఫుల్ సెటప్స్ ఇవాళ మంచి దొరికినాయి అంటే బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గుడ్ వన్ డన్. సో ప్లీజ్ చూసుకోండి ఒకసారి. కామెంట్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాము. అండ్ రేపటి గురించి లెవెల్స్ ఏం పెట్టుకుందాం అది ఇప్పుడు మనం చూసుకుందాం ఒకసారి. రేపటి గురించి లెవెల్స్ అయితే చూడండి, నేను ఇప్పుడే మాట్లాడాను కదా, నా వేరే చార్ట్ చూపించాను మీకు. సో లెవెల్స్ని బట్టి చూస్తే నేను ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ లెవెల్స్ నా క్రాస్ ఓవర్ తర్వాత నేను మార్క్ చేసుకుంటాను ఎప్పుడైనా. సో ప్రస్తుతం మనం చేయాలనుకుంటే న్యాచురల్ గ్యాస్లో 424 దీని కిందికి వస్తే పుట్ సైడ్ అండ్ 440 అబోవ్ ఉంటే నేను కాల్ సైడ్ ప్లాన్ చేసుకుంటా అంతే. ఎందుకంటే క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ అప్ అండ్ డౌన్, అప్ అండ్ అప్ అండ్ డౌన్. ఇది కొంచెం పెద్దగా చేస్తే కనిపిస్తుంది. దీన్ని చూడండి, ఇది నేను 15 minutes చార్ట్ ఫ్రేమ్లో ఉన్నాను అందుకే. సో ఒక్కొక్క క్యాండిల్ ఎక్కువ లోస్ ఉండదు. సో అంటిల్ అన్లెస్ ఈ జోన్లో నుంచి బయటికి రాకపోతే నేను ట్రేడ్ చేయను. వెరీ సింపుల్ లాజిక్, అంతేనా? క్రూడ్ ఆయిల్ ఇంకా 1155 వరకు నడుస్తుంటుంది నైట్ వరకు. సో అందుకని కొంచెం లెవెల్స్ డైలీ 2 times 3 times అన్న చేంజ్ అవుతాయి, డిపెండ్ ఆన్ టైం ఫ్రేమ్. 5 minutes 10 minutes 15 minutes 30 minutes అనేది. అండ్ క్రూడ్ ఆయిల్లో సాయంత్రం జస్ట్ దీని ముందు వీడియో చేసే ముందే మేము ఇక్కడ ఉన్నప్పుడు మార్క్ చేశాను. ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ మాట్లాడుతూ. అండ్ 5511 పైన బుల్లిష్, ఇది మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ 5491 వరకు
కిందకు వస్తే బేరిష్గా నేను క్రియేట్ అయిపోతా అంతే. దాని తర్వాత ఒకసారి నా లెవెల్స్ నేను చెక్ చేసుకుంటా, అంటే నా ఇండికేటర్ ఏమంటుంది. ఇప్పుడు నాకు ఇండికేటర్ 15 మినిట్స్ చార్ట్ ఫ్రేమ్లో డౌన్ సైడ్ కనపడుతుంది. సో ఇక్కడ ఎంట్రీ అవుతుందా? ఎస్ అవుతుంది. నా స్టాప్ లాస్ ఏముంటుంది, ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో కంట్రోల్లో పెట్టుకుంటాను. సో మీరు వీడియో చూసేకల్లా మేబీ ఆఫ్టర్ 1 అవర్ అవుతుంది, అప్లోడ్ చేసేకల్లా 15 మినిట్స్ అవుతుందా, హాఫ్ అన్ అవర్ అవుతుందో తెలియదు. బికాస్ ఇందులో నేను ఎక్కువ ఎడిటింగ్ చేయాలి, వచ్చిందంటే నేను చెప్తూనే ఉంటాను. సో అప్పుడు ఏమన్నా లైవ్ లెవెల్ చెక్ చేసుకోండి. సో క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ అయిపోయింది కదా మనకి. ఓకే, నా న్యాచురల్ గ్యాస్లో అయిపోయింది మనకి. నిఫ్టీ బ్యాంక్ చూసుకుందాం. నిఫ్టీ బ్యాంక్ రేపటి కోసం అయితే లెట్స్ 30 మినిట్స్ పెడతాను. ఇప్పుడు ప్రస్తుతం 13 మినిట్స్లో చార్ట్ ఫ్రేమ్లో నేను రేపటికి ఏం చూస్తున్నాను. యాక్చువల్లీ మీరు గమనించారు, మార్కెట్ వల్ల పికప్ అయ్యింది. నేను మొన్న కూడా అదే చెప్పాను. మార్కెట్ ఆల్రెడీ మొన్న కాదు నిన్న కూడా ఇదే చెప్పాను. మార్కెట్ సడన్గా ఫాలో అవ్వదు, ఒక రేంజ్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఒక చిన్న బులిష్నెస్ వచ్చి మళ్ళీ పడాలి, అప్పుడే అది మార్కెట్ ఉంటుంది. జస్ట్ షార్ప్ ఫాల్స్ ఉన్నాయి, నేను కాదన్నాను. బట్ ఇన్ కేస్ ఏదైనా పాజిటివ్ ఉంటే మనకి రేపు రివర్సల్ రావచ్చు. ఎందుకంటే యూరోప్ నుంచి కూడా మనకి ట్రేడ్ డీల్ అవుతుంది 26 or 27 జనవరికి సంథింగ్. సో మార్కెట్ పికప్ అవుతుంది. రెండోది గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పడట్లేదు, మార్కెట్ కరెక్షన్ అవుతుంది. ఈ రెండింటిలో డిఫరెంట్ ఉన్నాయి. షార్ట్ సెల్లింగ్ అవుతున్నాయి, దట్స్ ఓకే. గ్లోబల్ సెల్ ఆఫ్ జరుగుతున్నాయి, గ్లోబల్లీ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది, దట్స్ ఆల్ ఓకే. కానీ మార్కెట్ పైకి తీసుకెళ్ళిందే మార్కెట్ని కరెక్షన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక బ్లాక్ డీల్, నేను ఒక 10,000 షేర్లు కొంటా ఒక కంపెనీ, ఒక అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ 10,000 షేర్లు కొంటా. ప్రస్తుతం దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. కంపెనీతో నేను డీల్ ఏం చేస్తానంటే, ఒకవేళ నాకు తెలుసుంటే డైరెక్ట్లీ డీమ్యాట్లో వెళ్ళి నేను కొనను. ఇది డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్. ఏం చేస్తా, నువ్వు నాకు 80 రూపీస్కి ఓకే 100 రూపీస్ ఎగ్జిట్ చేసేద్దాం. సో బ్లాక్ డీల్స్ అనేది సంథింగ్ ఇట్లా డిస్కస్ చేసి జరుగుతుంది మార్కెట్లో, ఇదంతా తెలిసిందే. సో అప్పుడే కదా మార్కెట్ నేను 80కి ఎంట్రీ చేసేస్తా, 100కి మార్కెట్ వెళ్తుంది, ఎగ్జిట్ అయిపోతా. కిందికి వస్తుంది అనుకుంటారు, ఇది కిందికి వస్తుంది, 80కి మళ్ళీ వస్తుంది. అప్పుడు ఏంటిది, ఇది మార్కెట్ ఫాలో అవ్వట్లేదు, ఇది మార్కెట్ కరెక్షన్. యాక్చువల్లీ వాల్యుయేషన్, రియల్ వాల్యుయేషన్ ఈజ్ 80 రూపీస్. డిఫరెన్స్ అర్థమైందా? సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మార్కెట్ 60,500 అవన్నీ దాటిందంటే దట్స్ ముందే అది ప్రైస్ కరెక్షన్ అంటే ముందే అది బిల్డ్ అయిపోయింది, తర్వాత కరెక్షన్ జరిగింది. ఫిబ్రవరి 1st మళ్ళీ బడ్జెట్ ఉంటుంది, మార్కెట్ కూడా ఓపెన్ ఉంటుంది సండేకి. ఇదంతా ముందే క్యాలిక్యులేషన్ జరిగి ఉంటుంది డిసెంబర్లోనే. ఓకే, సో దానికి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం నా లెవెల్స్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీకి రేపు నాది వచ్చేసి 58,550 ఉంటుంది, 58,200 అండ్ 57,700, 57,500 వరకు, 57,50 సారీ 500 కాదు 57,50. ఇది నా సపోర్ట్ లెవెల్. బట్ నేనైతే రేపు ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం పైకి వెళ్ళడానికి, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం షార్ప్ అప్ సైడ్ వచ్చింది అండ్ సస్టైన్ అవ్వలేదు కొంచెం. లెట్స్ సే 59,150, 59,450 నుంచి 500 వరకు అండ్ 60,000 అండ్ 60.5 అంటే 60,500 వరకు మనం ఈ లెవెల్ చూసుకోవచ్చు రేపటికి. ఇంకా మిగిలింది లాస్ట్లో నిఫ్టీ చూసుకుందాం, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా. సో నిఫ్టీ లెవెల్లో వచ్చేసి నాకు వచ్చేసి రేపు నేను తీసుకునేది ప్లాన్ చేసేది ఎట్లా అంటే, ఫస్ట్ సపోర్టు లెట్స్ ఇంకేమన్నా మిస్ ఉన్నామా, ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ ఫస్ట్ పై సైడ్ చూసుకుంటే 25,250. ఇది బ్రేక్ అయిందంటే సూపర్గా ఉంటుంది. 25,350 అండ్ ఇది కూడా 350, 300 కొంచెం మంచి అయ్యిందంటే 25,500 కూడా ప్లస్ మనం చూడొచ్చు. ఇంకా ఒకవేళ సపోర్ట్ ఉందంటే 25,50, ఇది క్రూషల్ సపోర్ట్. ఇంకా ఆల్మోస్ట్ లో బ్రేక్ అయి కూడా వచ్చింది బట్ సస్టైన్ చేసింది. 24,950 కూడా బ్రేక్ అయిపోయింది. 24,750 ఇది లో చేసింది అండ్ 24,550, 500 వరకు అయితే మనం చూసుకోవచ్చు ఇందులో. ఇది మీరు ఎలా చూస్తారంటే దీన్ని లాస్ట్లో దీన్ని 1 అవర్ చేయండి ఒకసారి. 1 అవర్ కానీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టారంటే ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఎక్కడ సపోర్ట్ తీసుకున్నాం ఏందనేది. లెట్స్ సే నేను దీన్ని డైలీ టైం ఫ్రేమ్కి పెట్టేస్తాను ఎగ్జాంపుల్. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూడండి ఇక్కడ సపోర్ట్ లాగ్. సో ఇలా పెట్టుకొని మీరు గమనిస్తే కానీ మనకి ఇది సెటప్ అర్థం అవ్వదు. సో ఒకసారి ట్రెండ్ చూడండి, ట్రెండ్ మనకి ఎక్కడెక్కడ రివర్సల్ జరిగింది. ఓకే, ఈ సపోర్ట్ నుంచి ఈ సపోర్ట్ ఇక్కడ ఫాల్ కూడా ఈ లెవెల్ నుంచి అయింది. మనం అదే కదా డిస్కస్ చేస్తున్నాం, ఫాల్ కూడా. సో ఇంకా ఉందా మార్కెట్, ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది, ఇంకా మనం ఇక్కడ ట్రేడ్ చేస్తున్నాం. సో మిగిలింది ఏంది, ఈ ప్యాటర్న్. దీన్ని డబ్ల్యూ అంటామో ఏమంటాము. నేను ఎక్కువ ప్యాటర్న్ డిజైన్ చేయను. నా దాంట్లో సింపుల్ లెవెల్స్ ఉంటాయి. క్లియరా?
సో ఇది షిఫ్ట్ అయినట్టు అయ్యింది అండ్ ఇక్కడ బాటమ్స్ క్లియర్ అవుతుంది. సో లెట్స్ సీ ఇంకా ఇక్కడ ప్యాటర్న్స్ అవుతుంది. సో నా లాస్ట్ లెవెల్ ఇక్కడ వరకు ఉంటుంది 24,550. అండ్ సో వాల్యుయేషన్ ప్రకారంగా రియల్ వాల్యుయేషన్ ఎక్కడ నుంచి రివర్సల్ అయితే చూడాలి. సో మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటున్నా అంటే బడ్జెట్ ఒకటి ఉంది. సో ఛాన్సెస్ ఉంది మార్కెట్ని పైకి తీసుకెళ్ళి బడ్జెట్ నుంచి మనకు ఒకవేళ ఫేవరబుల్ రాలేదంటే దాన్ని మళ్ళీ కరెక్షన్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక అనుమానం అంతే, అబ్జర్వేషన్, కంపల్సరీ కాదు. అండ్ మే నెలలో మనకి 4 స్టేట్లో ఐ థింక్ తమిళనాడు, కేరళ, సమ్ ఈస్ట్ సైడ్ కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. సో మేలో 4 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి మనకి మే వరకు. సో జనవరి ఎలాగో అయిపోయింది ఆల్మోస్ట్, ఇవాళ 21. మిగిలింది ఇంకా మనకి గ్లోబల్ సెంటిమెంట్స్ ఉన్నాయి. గ్లోబల్ సెంటిమెంట్స్ కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి రెండు నిమిషాలకి. లాస్ట్ మనం సెన్సెక్స్ ఒకసారి గమనించినట్లయితే ఇది ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. అండ్ ఎలా సపోర్ట్స్ వచ్చాయి మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీలో సేమ్ అన్నింటిలో సెటప్ ఉంటాయి. సిస్టమ్ లెవెల్ కాబట్టి, సిస్టమేటిక్ లెవెల్స్ కాబట్టి చేంజెస్ ఏమి ఉండదు. 82,500 మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది. 83,000 అండ్ 83,800 వరకు మనకి రెసిస్టెన్స్ ఉన్నాయి. 81,200 సపోర్ట్ ఉంది. 8,500 అండ్ 80,000 వరకు అయితే ఈ జోన్స్ ఉన్నాయి మనకి, సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. అండ్ ఎందుకు ఉన్నాయి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీలో ప్యాటర్న్స్ ఆర్ వెరీ సేమ్. ఓకే, జరగదు జనరల్గా, బట్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండింగ్ కూడా వెళ్ళింది అండ్ కరెక్షన్ కూడా సేమ్ ప్యాటర్న్గా వస్తుంది కాబట్టి మనకి ప్యాటర్న్ మీరు చూడొచ్చు. డైలీ టైం ఫ్రేమ్ పెట్టండి, మీకు తెలిసిపోతుంది. పెయిన్ ఈ జోన్ మనకి చాలా పెయిన్. సో చూడాలి ఇప్పుడు ఈ జోన్ మనకి ఎలా రియాక్ట్ చేస్తుంది. ఐదర్ బ్రేక్ చేస్తుందా, పైకి వెళ్తుందా, లేకపోతే ఏమన్నా మళ్ళీ ట్రెండింగ్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా. ఎందుకంటే ఇదే లెవెల్ నుంచి పైకి వెళ్ళి ఉంది, ఇదే లెవెల్ నుంచి కిందికి వెళ్ళేది ఉంది. సో 3 సార్లు కిందికి వెళ్ళింది కదా. ఇది చూడండి, ఇదే ఈ కరెంట్ ప్రైస్ నుంచి 3 టైమ్స్ మనకి డౌన్ సైడ్ ఉందన్నమాట. బట్ ఇదే టైం ఫ్రేమ్ బ్రేక్ చేసుకుంటే మనకి డైలీ టైం ఫ్రేమ్లో అప్ సైడ్ కూడా ఉంది. సో మనం చూడాలి. ఇప్పుడు వరకు అయితే మార్కెట్ ఆల్మోస్ట్ పైనుంచి కింద వరకు పడ్డది, మంచి కరెక్షన్ జరిగింది కాదనను. అండ్ ఆల్మోస్ట్ లెవెల్స్ వరకు అయితే కరెక్టే, అన్ని కరెక్టే. ఓకే, సో పైనుంచి మనం ఒకవేళ చూసుకున్నా ఆల్మోస్ట్ మనకి 5.82, ఆల్మోస్ట్ 6%, 5.5 అనుకుందాం కరెక్షన్ జరిగింది. సో ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ సంథింగ్ రికవర్ అవుతుందని. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయినప్పుడు ఆల్మోస్ట్ 4.5% అయినప్పుడు, అంటే ఇంచుమించు అంటున్నా, ఇక్కడ నుంచి రివర్సల్ ఒక ఓప్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా లాస్ట్ మన దగ్గర ఉంది 80,000 వరకు సెన్సెక్స్లో ఉంది. క్లియర్. ఇంకా లాస్ట్ డిస్కషన్ ఏముంది మన దగ్గర? లాస్ట్ డిస్కషన్ ఇవాళ ఇండైసెస్ మనం చూసుకున్నట్లయితే కన్సూమర్ చాలా ఇవాళ అన్ని రెడ్డే ఉంటాయి. యాక్చువల్లీ కొంచెం పికప్ చేసుకున్నాయి నిఫ్టీ మెటల్ అండ్ నిఫ్టీ ఎనర్జీ. అదర్వైజ్ ఆల్ రెడ్స్. ఓకే, కొంచెం రికవర్తోనే క్లోజ్ అయ్యాయి, బట్ స్టిల్ రెడ్. అండ్ కవర్ చేసుకుంది నిఫ్టీ ఎనర్జీ అండ్ నిఫ్టీ మెటల్. కన్సూమర్ 1.66, నిఫ్టీ బ్యాంక్ 1.02, నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ 1.01, నిఫ్టీ రియాలిటీ 0.71, 0.60 ఎఫ్ఎంసీజీలో. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. క్లియర్. సో ఇదన్నమాట. ఇంకా లాస్ట్ పాయింట్, ఇంకా డిస్కషన్ ఏముంది మనకి, ఇంకా గ్లోబల్ సెంటిమెంట్ అంటారా. బాస్ మనం ఇప్పుడు ఎక్కడ కమెంట్ పాస్ చేయట్లేదు యూఎస్ మీద. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మర్చిపోండి. ఒకసారి EU నుంచి ట్రేడ్ డీల్ అయిందంటే మనకి ఇంకా కొన్ని కంట్రీస్, EUకి యునైటెడ్ యూరోప్ సైడ్ 26 or 27 కంట్రీస్ ఉంటాయి వాళ్ళ మొత్తం యూరోప్లో. ఐర్లాండ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి మార్కెట్ ఓపెన్ అవుతుంది ఐటీ, ఫార్మా, క్లోత్స్ మీద. సో ఇక్కడ మన ట్రేడ్ నెక్స్ట్ 3 yearsకి గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ కంట్రీస్కి. అందుకే 2030 వరకు ప్లాన్స్. అందుకే మనం సైలెంట్గా FTA ట్రేడ్ చేస్తున్నాం. నేను 4 రోజుల ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సైలెంట్గా మనం ట్రేడ్ చేసేస్తున్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, UK నుంచి, ఇప్పుడు యూరోప్ కూడా వచ్చేసింది అనమాట. సో యూరోప్ నుంచి కూడా 26th or 27th చేసేస్తాం. ఓకే. రెండో పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ బంగ్లాదేశ్ అండ్ ఇక్కడ పాకిస్తాన్ వీళ్ళు ఉన్నారు. మనకున్న పనులు చాలా ఉన్నాయి యాక్చువల్లీ మధ్యలో. అండ్ పైన చైనా కూడా కూర్చున్నాడు. యూఎస్కి ప్రాబ్లం ఏంది? రష్యాతోని, చైనాతోని. ఈ చైనాడు ఎక్స్పోర్ట్ ఆపేస్తాడంటే యూఎస్ గోవిందా. ఓకే, పోనీ చైనాడు ఆపుతాడంటే డిసడ్వాంటేజ్ ఏంది? చైనా ఎకనామీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ వేరే దగ్గర ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. బట్ ఇక్కడ చేస్తుంటే యూఎస్కి ప్రాబ్లం. సో యూఎస్కి థ్రెట్ ఏంది? యూఎస్కి గాజా కావాలి. ఏం కావాలి? ఇక గాజా కావాలి. యూఎస్కి కావాల్సింది గాజా. ఎందుకంటే మిలిటరీ బేస్ తయారు చేయొచ్చు, టూరిస్ట్ ప్లేస్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా స్ట్రాటజికల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. గాజా కావాలి. వెనిజులా ఎలాగో తీసేసుకున్నాడు. దాని తర్వాత వచ్చింది ఏంటి? ఇరాన్ మీద చేస్తా అన్నాడు. కానీ GCCని మంచి టార్గెట్ చేశాడు ఇక్కడ. ఎందుకంటే గాజా కావాలి కదా. గాజాకి
కమిటీని ఇప్పుడు రీసెంట్లీ మొన్ననో ఒక ఆర్టికల్ వచ్చింది, దాని మీద కూడా డిస్కస్ చేయాలి. కమిటీ ప్రిపేర్ చేస్తాడు, 60 కంట్రీస్ని ఇన్వైట్ చేస్తాడు. ఇది ఆ 60 కంట్రీలో సమ్ అరౌండ్ 14 మెంబర్స్ అనుకుంటా, 14 కమిటీ ప్రిపేర్ చేస్తాడు ఫర్ గాజా డెవలప్మెంట్కి. సో అందులో వచ్చేది ఎక్కువ జీసీసీ నుంచి కూడా ఎక్కువ ఉన్నారు, గల్ఫ్ అక్కడ నుంచి, గల్ఫ్ సైడ్ నుంచి. సో ఇరాన్ ఎప్పుడైతే థ్రెట్ చేస్తాడో గల్ఫ్ కూడా ఇక్కడ కొంచెం పానిక్ అయిపోయాయి. మీరు చేస్తే మాకు కూడా ఇబ్బంది, ట్రేడ్ ఎక్స్పోర్ట్ అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. వెనిజులా, దాని తర్వాత మిగిలింది గ్రీన్లాండ్ తీసేసుకుంటాడు. ఇంకో 10-15 రోజులు అంతే, ఇంకెక్కువ లేదు, అయిపోతుంది. దీని తర్వాత వచ్చేది పేరు ఎవరిది, గ్రీన్లాండ్. సో ఇక్కడ ఏమేమి ఇక్కడ రాస్తాను, గాజా, వెనిజులా, దాని తర్వాత ఇరాన్ని కాదు కానీ గ్రీన్లాండ్, దాని తర్వాత కెనడా కూడా లోపల వచ్చేస్తుంది అనుకుంటా, కెనడా. అండ్ మిగిలింది ఏంది ఇంకా కెనడా తర్వాత క్యూబా. ఎందుకంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇక్కడ ఉంది. వెనిజులా ఫుల్ ఆయిల్ ఉన్నాయి, ఇరాన్కి థర్డ్ రిజర్వ్, హైయెస్ట్ థర్డ్ రిజర్వ్ ఆయిల్ కంట్రీ. సో గ్రీన్లాండ్ వచ్చేసి ఫుల్ మెటీరియల్స్ ఉన్నాయి, 4.4 ట్రిలియన్ సంథింగ్ ఏదో ఉన్నాయి మెటీరియల్స్ అక్కడ. మెటీరియల్స్ ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ ఉంది. అండ్ గ్రీన్లాండ్లో ఉండేది ఎంతమంది, 50,000 మంది కంటే ఎక్కువ ఉండరు, 50,000 ఉంటారు అంతే. గ్రీన్లాండ్, కెనడా పక్కనే ఉంది. ఈ గ్రీన్లాండ్కి యూఎస్కి మధ్యలో కెనడా కూడా వస్తుంది కాబట్టి నువ్వు మధ్యలో వస్తున్నావు, కెనడా మాకు ఇచ్చేసే. క్యూబా ఒకటి ఉంది. సో క్యూబా గురించి ఒకసారి డిస్కస్ చేయాలి మనం. క్యూబా మంచి స్ట్రాటజిక్లో ఉంది, ఎందుకంటే క్యూబా నుంచి కూడా మంచి ప్లానింగ్ ఉంది. యుఎస్ ట్రంప్ చేసేది అంత ఇంత కాదు, లాంగ్ విజన్లోనే ఉంది. ప్లీజ్ గమనించండి, మన మీద థ్రెట్ ఏం లేదు, కానీ మనం ప్యానిక్లో ఉన్నాము. ఇండియా ఈజ్ ఏ కన్సూమర్ అండ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఎక్కువ లేదు, కానీ దీని మీద ఫోకస్ ఉంది. మేక్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇన్ ఇండియా అని, దీని మీద ఫోకస్ ఉంది. అందుకే మనం ట్రేడ్ చేస్తున్నాం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయమని, ఇక్కడ బిల్డ్ చేయమని. సో దీని మీద మనం ఫోకస్ ఉన్నాం. అందుకే మనం ఏం డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు, ఏ కంట్రీ మీద మనం ఎఫెక్ట్ చేయట్లేదు. ఆ గ్రీన్లాండ్ అందరూ యూరోప్ వెళ్ళి కూర్చున్నారు, గ్రీన్లాండ్ డెన్మార్క్దే అని. అక్కడ 10% టారిఫ్ పెట్టగానే వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి, అయిపోయింది. ఏముంది, 10% కాదు 100% పెట్టేస్తారు. ఆ ఫ్రాన్స్ మిస్టర్ మ్యాక్రోన్ కదా, ఫ్రాన్స్ ఏదో కమెంట్ చేశాడు మాకు, సమ్ కమెంట్ ఉండే, నేను అది మర్చిపోయాను మళ్ళీ. సో ఫ్రాన్స్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి, ఈయన వెళ్ళిపోతాడు, వేరే ఇంకోళ్ళు వస్తారు. కెనడాలో అదే జరిగింది కదా, కెనడాలో ట్రూడో ఉండే ముందు, ఈ బైడెన్కి మంచిగా సపోర్ట్ ఉండేది. ఓకే అనుకో, జస్ట్ నా అజూమ్ చేస్తున్నా, ఏమైంది, వెళ్ళిపోయాడు. రీసెంట్లీగా కెనడా పిఎం ఏదో మంచి పేరు, మ్యారీ సంవేర్ ఐ థింక్, పిఎం రీసెంట్లీ చైనాని కలిసి వచ్చాడు. ఓకే, చైనాతోని ట్రేడ్ డీల్ చేశాడు. రేపు వీలైతే నేను నా వీడియోలో నేను యాడ్ చేస్తాను ఈ కెనడా గురించి. ఓకే, సో ఇప్పుడు యూఎస్కి నచ్చుతుందా, నచ్చదు. యూఎస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు, కెనడా కావాలన్నా 52 స్టేట్ నాది అయిపోతుందని. ఓకే, సో ఫోకస్ అంతా అక్కడ ఉంది, ఇక్కడ మనకు లేదు. మనకు కావాల్సింది ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ పాకిస్తాన్, ఈ స్ట్రాటజిక్లో ఉన్నాం మనం. ఈ చైనాని కౌంటర్ చేయాలి. సో ఇప్పుడు యూఎస్ మనకి ఏదైనా ఇంపాక్ట్ చేస్తాడంటే చైనా ప్లస్ ఎవరిని చూస్తాడు, మననే చూస్తారు. అదే కంట్రీస్కి అందరికీ మనతో ఎఫ్టీఏ ట్రేడ్ కావాలి. సో మనం ఎఫెక్ట్లో లేము, కానీ ఏదైతే మనకు మూమెంటం వచ్చేదో అది కొంచెం రియల్ వాల్యుయేషన్లో వస్తుంది. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. అంటిల్ అన్లెస్ మనం ఏదైనా కమెంట్ పాస్ చేస్తే మాత్రం కొంచెం 50% కాదు, 100% కూడా టారిఫ్ పెట్టాడంటే అది కొంచెం కష్టం అవుతుంది. అందుకే కదా మనం ఏం కమెంట్ చేయట్లేదు, సైలెంట్గా జియో పొలిటికల్ లెవెల్లో నడుస్తూనే ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ప్రాపర్గా మనం ట్రేడ్ చేసుకోవాలి, సైలెంట్గా కూర్చోవాలి, పోర్ట్ఫోలియో ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. మనం కరెక్షన్స్ వస్తాయి, పైకి వెళ్తుంది కరెక్షన్స్, ఇదంతా ఓకే. మన గవర్నమెంట్కి తెలుసు వాళ్ళు ఏం చేస్తారో అది చేస్తుంటారు. అండ్ యూఎస్ఏ ఏంటంటే ఇప్పుడు వెనిజులా నుంచి ఎప్పుడైతే మధురుని పికప్ చేసుకున్నాడో, అంటే పికప్ కాదు యాక్చువల్లీ, రాత్రి తీసుకెళ్ళిపోయాడో ఫుల్ ధైర్యం వచ్చేసింది. ఓకే, మొత్తం యూరోప్ నిలబడి అగేన్స్ట్ చేసిన యూఎస్ని ఏం చేయలేరు. మిలిటరీ బేస్లో స్ట్రాంగ్ ఉన్నారు, టెక్నాలజీలో స్ట్రాంగ్ ఉన్నారు. పెట్రో డాలర్ అగ్రిమెంట్ తెలుసు కదా, పెట్రోల్ అంతా అంటే ఎంటైర్ వరల్డ్ డాలర్ మీదనే అవుతుంది. ఇంకో అగ్రిమెంట్ ఉండే, బ్రైట్కమ్ మర్చిపోయాను, మంచి పేరు అది, బ్రైట్కమ్ ఐ థింక్, నేను ఆ వర్డ్ రావట్లేదు నా నోటికి, అదొక డాలర్. సో యుఎస్ ఈజ్ గుడ్ ఇనఫ్ ఆన్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి ఆఫ్టర్ వెనిజులా తర్వాత ఇంకా ధైర్యం ఇంకా ఎక్కువ అయిపోయింది.
సో టచ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరు టచ్ చేస్తారో రండి అని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. యునైటెడ్ నేషన్లో పోయి మాట్లాడుతున్నాడు. అండ్ ఎక్కడ న్యూస్ ఆర్టికల్ వస్తే అక్కడ చదవండి, మీకు తెలిసిపోతుంది, క్లియర్గా చెప్పేస్తున్నాడు. సో మాటలు కూడా ఎలా ఉన్నాయంటే నేను వీడియోలో వాడలేను ఇప్పుడు. సో డోంట్ వరీ, మన ట్రేడింగ్ మనం చూసుకుందాం, లెవెల్ చూసుకోండి, సెటప్ చూసుకోండి, 4 పైసలు సంపాదించుకుందాం, అంతే మన పని. మన గవర్నమెంట్ ఉంది ఆల్ లెవెల్లో ఆల్ చూడడానికి. సో డోంట్ నీడ్ టు ప్యానిక్. క్లియరా? సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లాస్ట్లో రిక్వెస్ట్ చేసేది ఒకటే, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలుస్తుంది మీరు నాతో కనెక్ట్ అయి ఉన్నారని. నంబర్ స్క్రీన్ మీద కూడా కనపడుతుంది. లైక్ చేయండి, మన కమ్యూనిటీకి రీచ్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ ఉంది, ఒకసారి చూడండి. నచ్చితే కంటిన్యూ చేయండి, జాయిన్ అవ్వండి, అదర్వైజ్ ఎగ్జిట్. క్లియర్ ఫ్రెండ్స్? సో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియో రేపు. అంతవరకు థ్యాంక్ యూ.